ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 28వ తేదీ ఆదివారం వృషభ రాశి వారికి రాత్రి సమయంలో ఈ వార్త రాబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశివారు ఏదైనా సాధించాలి అనే తపనను కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2026వ సంవత్సరం జూన్ 28వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక, రాత్రి సమయంలో ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క బంధువులకు నుండి కావచ్చు, మిత్రుల నుండి కావచ్చు, మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రాత్రి సమయంలో అందుకోబోతున్నారు. అంటే అది ఏ సమయంలో అయినా మీకు రావచ్చు. అంటే అది వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తుల నుండి మీకు ఈరోజు రాత్రి సమయంలో రాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఒకవేళ మీ యొక్క కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటే గనుక వారి నుండి కూడా ఇటువంటి వార్త అందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే ఆ కోరిక ఏదైతే ఉందో అది మీరు బలంగా కలిగి ఉన్నారు. ఆ కోరిక నెరవేరాలని ఇదివరకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు. కానీ ఈరోజు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇదివరకు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీకు సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక, వారి నుండి సంపూర్ణ మద్దతు ఈరోజు మీకు లభిస్తుంది. వారు కొన్ని సలహాలు, సూచనలు కూడా మీకు అందజేస్తారు. వాటిని పాటించి భవిష్యత్తులో మీరు ఇంకా ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు మీ యొక్క పరీక్షలకు సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే చాలా కాలం నుండి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి నుండి సహాయ సహకారాలు కూడా మీకు అందబోతున్నాయి.
టెండర్లు వేసేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి చక్కటి ఫలితం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉన్నట్లయితే కనుక మీరు ఆ ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక నిందను మోయాల్సి రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారి విషయంలో కానీ, లేదా వ్యాపారాలు చేసేవారి విషయంలో కానీ, గృహిణుల విషయంలో కూడా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఎవరు ఎటువంటి వ్యక్తులు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. లేదంటే మాత్రం చాలా రకాల నష్టాలను మీరు చవిచూస్తారు. ఉద్యోగస్తులకి కొంత సవాలుతో కూడుకున్నటువంటి సమయం అయినప్పటికీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు. పని ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. పై అధికారుల ప్రశంసల కోసం మీరు ఈరోజు చాలా కష్టపడతారు. కానీ ఎక్కువ మట్టుకు మీరు ఆశించిన రీతిలో వారి నుండి ప్రశంసలు దక్కకపోవచ్చు. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలని ఈ మధ్యకాలంలో అనుకుంటూ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి క్లారిటీకి వస్తారు. ఏదైనా సరైన నిర్ణయం తీసుకుంటారు, పనులు కూడా మొదలు పెడతారు. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఏదైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూర్చుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే కనుక మీకు డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైనా విభేదాల్లో ఉన్నట్లయితే, కోర్టు కేసుల్లో కానీ, పెద్దల మధ్య కానీ వివాదాలు జరుగుతున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక తీర్పునైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే భూమి ఉంది, గృహం నిర్మించాలి అనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించి ఒక ఆటంకం మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. అటువంటి వారికి ఆ యొక్క ఆటంకం ఏదైతే ఉందో అది క్లియర్ కాబోతుంది. ఖచ్చితంగా ఈరోజు మీరు ఆ పనిని సజావుగా నిర్వహిస్తారు. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, హనుమాన్ చాలీసాను పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎంతో అద్భుతమైన పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఆదివారం రోజు ఆలయానికి వెళ్ళి పేద బ్రాహ్మణుడికి ఆహార ధాన్యాలు దానంగా ఇవ్వండి. ఇది ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.